మిత్రుడు రవీందర్ రెడ్డి గారు, జేఏసీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, మా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు, మా మున్సిపల్ అధ్యక్షుడు అదేవిధంగా వేదిక మీద కౌన్సిల్ లక్ష్మి గారు, రంగారెడ్డి గారు, సోదరి ఆశ గారు, వివిధ కాలనీ అధ్యక్షులు, సోదరి వల్లారా, మీ అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి మీరందరు ఇక్కడ రావడము, మీ ఐక్యత చూసినాక ఈ ప్రభుత్వం సచ్చినట్టు దిగొస్తుంది. ఇది కాకపోతే చెవు విండి దిస్తాం మనం దిద్దురామా హిందీ కింద జనబా హిందీ ఎంతమందికి అవసరం? తెలుగు అవసరం అవుతుంది కదా అందరికీ. సోదరులారా, 18 కాలనీల సమస్య, 15 సంవత్సరాల సమస్య. మాకు పట్టి లేదు, ప్రభుత్వం చేస్తే అవుతుంది అనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇది కామన్, మనిషిలో ఉన్న బలము బలహీనత అదే. మీరు తలుచుకుంటే ఈ ప్రభుత్వం మీ కాళ్ళకాడికి వస్తుంది, ఈ మున్సిపాలిటీ మీ కాళ్ళకాడికి వస్తుంది, ఈ కలెక్టర్ మీ కాళ్ళకాడికి వస్తుంది. మీరు ఐక్యంగా ఈ 18 కాలనీలోనూ ఒక్క వర్కింగ్ డే వస్తుంది. 15 సంవత్సరాల నుంచి ఏదైతే మీరు అనుభవిస్తున్న ఈ నరకం నుంచి, ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులతోటి 15 కాలనీల జనం రోడ్డు మీదకి వస్తారా? టీవీ సీరియల్ చూస్తారా? సమస్య మీది, బతుకు మీది, పోరాటం మీది. ఈ ప్రభుత్వం గుడ్డెలు చెందబడ్డది. ఈ ప్రభుత్వానికి